దేవుని నామమునకు స్తోత్రంలో ఈనాటి ధ్యానాంశము చిగురు కొమ్మ. ఎలీషా కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. రాజులు రాసిన 2వ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం అండి. అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చిన వస్తువు, నేనేమి చేయుదును? అర్థనాదము చేస్తూ ప్రవక్తను సమీపించాడు ఒక శిష్యుడు. విషయం ఏమిటంటే అండి, శిష్యులకు వారున్న స్థలము చాలనందున ఎలీషా ప్రవక్త యొద్ద అనుమతి తీసుకుని యొర్దాను నదీ తీరాన ఉన్న మ్రానులు నరికి నివాసములు కట్టుకునే ప్రయత్నం చేశారు. వారి మనవి చేయగా ఎలీషా కూడా వారితో ఆ చోటికి వెళ్ళారు. ఒక శిష్యుడు దూలము నరుకుచుండగా వాని గొడ్డలి ఊడి నీటిలో పడిపోయింది. అందుకు వాడు గొల్లుమంటూ అర్తనాదం చేసి ఎలీషాకు మొరపెట్టాడు. అది అసలే ఎరువు తెచ్చిన వస్తువు, అందుకే ఎరువు సొమ్ము బరువు చేటు అన్నారు కదండి పెద్దలు. అది ఎక్కడ పడిపోయిందో చూపుము అడిగాడు ఎలీషా. శిష్యుడు ఆ స్థలము చూపగా ఎలీషా ఒక కొమ్మ నరికి నీటిలో వేయగా గొడ్డలి మహాశ్చర్యకరంగా నీటి మీద తేలింది. ప్రవక్త మాట ప్రకారం వాడు తన చెయ్యి చాపి బయటకు తీయడము, వాని అంగలార్పు ఒక్కసారిగా మాటమయం అవ్వడం జరిగిందండి. ఒక విషయం జ్ఞాపకం చేసుకుందాం. ఏమనగా, ఏదైనా ఒక వస్తువు నీటిలో పడ్డప్పుడు దాని సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువ అయితేనే అది నీటి మీద తేలుతుందండి. మనకు తెలిసిన విషయమే. అతి భారమైన కఠినమైన నీటి సాంద్రత కంటే ఎన్నో రెట్లు అధిక సాంద్రత కలిగిన ఇనుప గొడ్డలి ఒక బెండులాగా, ఒక దూదిలాగా, ఒక గచ్చ పోచలాగా నీటి మీద తేలడం అనేది ఎంతో ఆశ్చర్యకరము. దాని గుణం ప్రకారం అది నీటిలో మునిగి ఉండాలి, కానీ ఆ గొడ్డలి నీటి మీద తేలుతుందంటే కారణం ఎలీషా ప్రవక్త నీటిలో వేసిన ఆ చిన్న కొమ్మయే. అనగా ఆ చిన్న కొమ్మ మన ప్రభువైన యేసుక్రీస్తు సాదృశ్యమండి. ఆ గొడ్డలి మన జీవితమునకు సాదృశ్యం. నది మనలో ఉన్న పాపమనే ఊబికి సంకేతం. దుప్పటితో నీటిని కొట్టి యోర్దానును విడగొట్టి ఆ వైపునకు సునాయాసనముగా నడిచి వెళ్ళిన 2 ఆత్మగల ఎలీషా భక్తుడొనర్చిన ఈ అద్భుత కార్యము మనకి రాజుల గ్రంథంలో మనము చదివితే వివరంగా కనిపిస్తుందండి. ఎలీషా చేసిన ఎన్నో అద్భుత కార్యములో ఇదొక మంచి అద్భుత కార్యము. మనకు దైవాత్మ పొందిన వారికి ఎందున కూడా అసాధ్యము లేదు, అన్ని సాధ్యమే జరుగుతూ ఉన్నాయి. కొమ్మను గూర్చి మరికొన్ని ధ్యానించుకోగలిగితే నిర్గమకాండం 15వ అధ్యాయం 22వ వచనంలో కూడా అండి మనం గమనిస్తే ఇశ్రాయేలీయులు షూరు అరణ్యంలో ప్రయాణిస్తూ మారాకు చేరినట్లు చూడగలము. మారా నీళ్లు బహు చేదైనవి కనుక వారు త్రాగలేకపోయారు. యథాప్రకంగానే వారు మోషే మీద సనుగుడు ప్రారంభించగా మోషే యెహోవాకు మొరపెట్టగా యెహోవా అతనికి ఒక చెట్టును చూపించెను. అది ఆ నీళ్లలో మోషే వేయగా ఆ నీళ్లు మధురములాయను. వారు చక్కగా త్రాగి దాహం తీర్చుకొని సంతోషించారు. ఆ చెట్టు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యము. ఈ 2 చోట్లందు మనము గమనించవలసిన అంశం ఏమిటంటే, మొర్ర అనగా నాకు మొర్రపెట్టం, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని ప్రభువు వాగ్దానము. ఎప్పుడైతే శిష్యుడు మొర్రపెట్టాడో అప్పుడు ఎలీషా చెట్టు కొమ్మ త్రుంచి వేశాడు. గొడ్డలి పైకి తేలింది. మోషే మొర్రపెట్టగానే యెహోవా చెట్టును చూపారు. అది నీటిలో వేయగా చేదు విరిగి మార నీరు మధురముగా మారిందండి. మూడవదిగా నేను నిజమైన ద్రాక్షావళిని, తీగలు మీరు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని యోహాను సువార్త 15వ అధ్యాయము మనకు 5వ అధ్యాయము 5వ వచనము 16వ వచనంలో మనం గమనిస్తే అండి, మన చిగురైన యేసును హత్తుకోవాలి, ఆయనతో అంటుకట్టబడి ఉండాలి. ద్రాక్ష తీగ వల్లిలాగా నిలిచి ఉన్న రీతిగా ఆయన యందు నిలిచి ఉన్ననాడే మనము ఆత్మఫలాలను, వెలుగు ఫలాలను, నీతి ఫలాలను ఫలించగలము. దావీదు చిగురు కొమ్మ అయిన ఆయన నిన్ను వెతుకుచూ రాగా నీలో ఒక్క ఫలమైన ఆయనకు దొరకకుంటే అంజూరపు చెట్టు వలె శపింపబడదువేమో. మత్తయి సువార్త 21వ అధ్యాయము 19వ వచనం ప్రకారం మనము జాగ్రత్త పడదామండి. మనము కూడా ఇటువంటి ఆధ్యాత్మికమైన విషయాలతోటి మన జీవితాలలో మరి ఏమన్నా పడిపోయినాయా, మనం ఎక్కడైనా పడిపోయామా, మనవి ఎక్కడైనా పడిపోయామా, భక్తులు సేవకులకు కానీ భక్తులకు కానీ దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకోగలిగితే మనకి కూడా యేసుక్రీస్తు చిగురైన యేసుక్రీస్తే కొమ్మగా వచ్చి మనకి అవన్నీ కూడా ఆ సమస్యలన్నీ కూడా సమసిపోతాయండి. అందుకే ఆయన ఇలాగా అంటున్నారు, ఎత్తైన దేవదారు వృక్షపు పై కొమ్మ ఒకటి నేను తీసి నాటుదును, నేను దాన్ని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించి శ్రేష్టమైన దేవదారు
చెట్టుగను సకల జాతులు పక్షులను దానిలో గూళ్ళు కట్టుకొనును. మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్లను నీచమైనదిగాను, నీచమైన చెట్లను ఘనమైనదిగాను చేయవాడును. పచ్చని చెట్లు ఎండిపోనట్లును, ఎండిన చెట్లు వికసించినట్లు చేయవాడును నేనే. యెహెజ్కేలు గ్రంథం 17:23-24 వచనములండి. ఎంత ఘనుడు కదండి మన దేవుడు. ఆయన ఎట్టి దీవెన పొందుదాము ఆయన యొద్ద నుండి, ఆయన చెంత నుండి. ఆలోచించుకోనండి, మనము ఆయన దీవెన పొందాలంటే గొప్ప కార్యాలు చేయగలగాలి. కనుక ప్రియ బిడ్డలారా, భక్తులారా, విశ్వాసులారా, అట్టి దావీదు చిగురు కొమ్మయు నిజమైన ద్రాక్షావల్లియు జీవవృక్షమును అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తులో మనమును ఒక చిగురుగా ఎదిగి కొమ్మగా ఫలించాలని, ఆయన మెండైన దీవెనలతో యోసేపు వలె ఫలించెడు కొమ్మగా మనము మారుటకు ఆయన పాదాలను ఆశ్రయించుదాము. ఆయనందు విశ్వాసం ఉంచుదామండి. చిన్న కొమ్మను ఆసరా చేసుకొని నీటిలో తేలిన గొడ్డలి వలె చిగురైన యేసుక్రీస్తు అందించిన రక్షణ ప్రవాహంలో తేలియాడుదాము. అలా చేయాలంటే సిలువ మ్రానుపై మన కొరకు మరణించిన యేసయ్య రుధిర ధారలతో మనము కూడా ఆచరిద్దామండి. మనము కూడా నడుద్దాము. ప్రభు మనందరికీ అట్టి దీవెన అనుగ్రహించునుగాక. ఆమేన్.